పీఓకే దగ్గర అయితే అకస్మాత్తుగా ఏదో జరుగుతుంది. అక్కడ ఎవరు తీసుకొచ్చారో తెలియదు కానీ ఉన్నట్టుండి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. పీఓకేలోని పలాంద్రిలో మక్బూల్ భట్ చౌక్ దగ్గర పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అన్న ప్రభుత్వం మీద అనేక డిమాండ్లు పెట్టినటువంటి ఉద్యమకారులు రోడ్డెక్కారు. మొత్తం ఏరియా అంతా కూడా స్తంభింపజేశారు. పీఓజేకేలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మధ్యన ఆ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించి జరుగుతున్న మార్పులు, అభివృద్ధి, అక్కడ ఎదుగుదల చూపెడుతూ మా బతుకులేంటిది అని ప్రశ్నించినటువంటి వాళ్ళని అనేక మందిని అరెస్ట్ చేశారట. వాళ్ళని విడుదల చేయాలి అన్నటువంటి డిమాండ్తో సర్దార్ అమన్ ఏదైతే ఆ స్థానిక నాయకుడు ఆందోళనకి దిగాడు. అతను భారత్కి అంటే పీఓజేకేని భారత్లో కలిపేలా అక్కడ ప్రజల్ని మోటివేట్ చేస్తున్నాడన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ, అతని అనుచరులందరినీ కూడా కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఆగస్టు 30 లోపు కనుక వాళ్ళందరినీ విడుదల చేయకపోయినా, పీఓజేకేకి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వకపోయినా టోటల్ షట్ డౌన్ చేస్తామంటూ పీఓజేకేలో ప్రకటించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం.